నమస్తే. వెల్కమ్ టు గీతా టాక్స్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. సో, మేమైతే మా సిస్టర్ వాళ్ళ బాబుది పుట్టు వెంట్రుకలకి, అలాగే వాళ్ళ ఊర్లో గృహప్రవేశం ఉంటే దానికోసం వెళ్తున్నానండి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి గిద్దలూరు ఎళ్తున్నాము. వెళ్ళే జర్నీలో అయితే మంచిగా ఫారెస్ట్ ఏరియా, అలాగే ట్రైన్‌లో టనల్స్ కూడా వచ్చాయి. అండ్ అక్కడ ఒక స్టేషన్‌లో ఆగిందనమాట. ఒక 10-15 మినిట్స్. దిగువ మెట్ట అనే స్టేషన్. అక్కడ చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. సో, దాని తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్‌కే గిద్దలూరు స్టేషన్ వచ్చేసింది. అక్కడ మా మరిది వచ్చేసారు. సో, మేము ఇక్కడి నుంచి పోరుమామిళ్ళ వెళ్తున్నామనమాట. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇదైతే. సో, వెళ్ళే దారిలో మంచిగా అన్నీ పొగాకుకు సంబంధించిన తోటలున్నాయండి. అండ్ అక్కడ ఎడ్లు బండి చూసారా? చాలా కాలమైంది అట్లా ఎడ్లు బండి చూసి. సో, ఇప్పుడైతే మేము పోరుమామిళ్ళకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మేము హోటల్‌లో స్టే చేస్తున్నాము. పోరుమామిళ్ళ నుంచి వాళ్ళ ఊరు దుగ్గైపల్లికి ఒక 6-8 కిలోమీటర్స్ ఉంటదనమాట. ఒక 10 మినిట్స్ జర్నీ. రాంగానే రిఫ్రెషింగ్‌గా టీ అయితే తాగేసాము. ఇక్కడైతే 2 బెడ్‌రూమ్ అండ్ 3 బెడ్‌రూమ్స్ 2 రూమ్స్ తీసుకున్నారు. ఎందుకంటే మా మదర్ అండ్ ఫాదర్ కూడా వచ్చున్నారు. సో, ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. సేల్‌లో 650 పడింది. లింక్ కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను మీకు లింక్. సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము. లెఫ్ట్‌లో వీళ్ళ ఊరికి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. రైట్‌కి తిరిగితే వీళ్ళ ఊరు ఇంకా స్టార్ట్ అయిపోతది. ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ ఉంటది ఊరంతా. ఎక్కడ చూసినా ఇక్కడైతే మనకి టొబాకో క్రాప్ అండ్ టొబాకో లీవ్స్‌ని ఎలా ప్రాసెస్ అనేది ఉంటదనమాట. నేను ఆ ప్రాసెస్ డీటెయిల్‌గా ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను చూడండి. సో, ఇంకా ఇక్కడికైతే వీళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము. అసలు రాంగానే వేప చెట్లతో ఎంత చల్లటి నీడ, మంచి గాలండి. ఇంకా పల్లెటూరు అనంగానే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఇలాగ కోళ్ళు, కోడి పిల్లలు, మేక పిల్లలు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయంటే బాగా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇలాగా గొడ్ల చావిడి, దానికి వాటర్ పెట్టడానికి, కుడితి పెట్టడానికి టబ్. సో, ఇలా చాలా పల్లెటూరుని మిస్ అయ్యాను అన్న ఫీలింగొచ్చింది ఇవన్నీ చూడంగానే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు లేవు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. బట్ వీళ్ళ ఊర్లో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సో, గృహప్రవేశం అని చెప్పాను కదా! అది ఈ హౌసే అనమాట. మా మరిది వాళ్ళ పేరెంట్స్ అయితే సొంత ఊర్లో ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ అయితే కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారండి. ఎప్పుడైనా పొలాలు అవి ఉంటాయి. అండ్ అలాగే చుట్టాలందరూ కూడా ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇక్కడికొచ్చి కొన్ని డేస్ సమ్మర్‌కి స్టే చేసినా బావుంటది అన్న థాట్‌తో కట్టారనమాట. సో, మొత్తం అంతా డెకరేషన్ అంతా చేసేసాము. ఇట్లా సింపుల్‌గా ఒక రూమ్ ఉంటుంది. హాల్ ఇందాక మీరు చూసింది. ఇక్కడైతే చిన్న డ్రెస్సింగ్ ఏరియా అండ్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇట్లా బ్యాక్ డ్రాప్‌కి మొత్తం అంతా డెకరేట్ చేసి పెట్టేసున్నాము. అండ్ ఇటు కొంచెం హాల్ నుంచి లెఫ్ట్‌కొస్తే ఇక చిన్న స్పేస్ ఉంది. పక్కనంతా ఖాళీ స్థలం. ఇంక ఇటువైపు అంతా వెళ్తే పొలాలు అవి వస్తాయన్నమాట. సో, ఇంటి ముందంతా మంచిగా ఖాళీ పెట్టుకున్నారు. లంచ్ టైమ్ అయిపోయింది. మేము కూడా మంచిగా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అబ్బా! ఎంత హాయిగా అనిపించిందంటే అండి, పక్షుల సౌండ్‌లు, కోళ్ళు, ఆవులు, మేకలు ఒక్కటన్నా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ సౌండ్స్ లేకుండా, హార్న్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లయితే మా మరిది వాళ్ళ అన్న వదినది. వీళ్ళే వాళ్ళ ఇప్పుడు గృహప్రవేశం జరగబోయే ఇంటిని కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ వీళ్ళే మాకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు పల్లెటూరులో ఏది పోలేదండి. కల్లాపులు, ముగ్గులు, రంగులు, ఆ వైబే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఇంకా గృహప్రవేశం కోసం రెడీ అయిపోయాను. ఇట్లా సింపుల్‌గా యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ, సాఫ్ట్ సిల్క్ శారీ కట్టేసుకొని చాలా సింపుల్‌గా రెడీ అయిపోయాను. నెక్స్ట్ అయితే ఇట్లా గృహప్రవేశం జరిగే ఇల్లుని మొత్తం లైటింగ్‌తో చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా ఊర్లో పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు అందరూ వచ్చేసారండి చక్కగా. అక్కడ పద్ధతి ఏంటి అంటే ఎవరైతే ఇంటిని కన్‌స్ట్రక్ట్ చేస్తారో ఫస్ట్ కొన్ని పూజలు అవి చేయించి వాళ్ళ చేతే కొబ్బరికాయ అనేది కొట్టి దిష్టి కొబ్బరికాయ అనేది తీస్తారంటండి. నెక్స్ట్ అయితే గుమ్మం మీద ఇట్లా గ్లాస్‌లో బియ్యం పెట్టి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని తన్నేసి లోపలికెళ్ళాలి. ఇంకా వరసైన వాళ్ళందరూ అక్కలు, చెల్లెళ్ళు అట్లా బిందెతో నీళ్ళు తీసుకొని వెళ్ళాలంటండి. ఈ లోపల మా వాడు చిన్న ఫోటోషూట్ లాగేశాడు. అందరూ పూజ కోసం అయితే రెడీగా వెయిట్ చేస్తున్నామండి. ఈ లోపల పంతులు గారు సరస్వతి, లక్ష్మీదేవి, గణపతి ఉన్న ఫోటోని పూజ రూమ్‌లో పెట్టమన్నాడు.
ఈ లోపల పాలు పొంగిచ్చమని చెప్పారు. సో, ఆ ప్రాసెస్‌లో ఆ పనైతే జరుగుతుంది. నెక్స్ట్ తూర్పు ఫేసింగ్‌లో పంతులు గారైతే ఇలా ఒక గోడ మీద అసలు వినాయకుడిని పసుపు, కుంకంతో ఎంత బాగా గీశారంటే చాలా అందంగా ఉందండి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు. పూజ జరుగుతుంది. మీన్‌వైల్ డిన్నర్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళు ఎర్లీగా తినేసి ఎర్లీగా పడుకొని పోతారు కాబట్టి. సో, స్టార్ట్ అయిపోయింది. మా వాడు చేతిలో ఉన్నది మేమైతే చర్నాకోల్ అంటాము. మీరు ఏమంటారనేది కామెంట్ బాక్స్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఈ లోపల సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయిపోయింది. బట్టలవి పెట్టాల్సిన వాళ్ళు పెట్టేశారు. మేము, మా నాన్నగారు వాళ్ళందరం బట్టలవి పెట్టేసామండి. మొత్తం పూజ అంతా అయిపోయేసరికి 11:30 అయ్యింది. మేము మా హోటల్‌కెళ్ళేసరికి 12 అయిందనమాట. సో, నెక్స్ట్ డే కూడా రావాలి కాబట్టి నెక్స్ట్ పుట్టు వెంట్రుకలు కార్యక్రమం వీళ్ళకి దర్గా దగ్గర చేస్తారు. ఊరంతా ఊరేగిస్తారండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడడం మర్చిపోవద్దు. చాలా డిఫరెంట్‌గా బావుంటది. అండ్ అలాగే టొబాకో క్రాప్ గురించి కూడా చెప్తాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి.